కమిటీ అనేది వేశారు. హోమ్ అఫైర్స్ కమిటీ అంటారు. ఈ కమిటీలో ఏంటంటే ఎంపీలు, లోకల్ ఎంపీస్ తర్వాత మన దగ్గర కూడా వేస్తుంటారు చూసారా? అప్పుడప్పుడు పార్లమెంట్ కమిటీ వేసింది అంటూ ఉంటారు ఎంక్వైరీ కోసం. అంటే వీళ్ళేందంటే ఈ హోమ్ ఆఫీస్ దగ్గరికెళ్ళేసి ఎంక్వైరీ చేస్తారు. అంటే అసలు ఇప్పటి వరకు పీఆర్‌లు ఎలా వచ్చినాయి? ఎంతమందికొచ్చినాయి? ఏ బేసిస్ మీద వచ్చినాయి? ఎవరు రైట్ క్లెయిమ్ చేసుకున్నారు? ఎవరు రాంగ్ క్లెయిమ్ చేసుకుంటున్నారు? ప్లస్ ఇండివిడ్యువల్ కన్సల్టేషన్స్. ఇప్పుడు ఎవరైనా సరే ఒక స్టూడెంట్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. నేను ఈ కంట్రీకి పీఆర్ ఇస్తారని చెప్పి నమ్మకంతోటి వచ్చి చదువుకుంటున్నా. నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ కంట్రీలో సెటిల్ అవుదాం అనుకుంటున్నా. మరి నాకు 10 ఏళ్ళు చేస్తే నాకు అన్యాయం జరుగుతది కదా! అని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. స్కిల్డ్ వర్కర్స్ వాళ్ళున్నారు. మేము ఆల్రెడీ ఈ కంట్రీలో సెటిల్ అయ్యమదామని చెప్పేసి ఫ్యామిలీలని అందరిని తెచ్చుకున్నాము. ఫ్యామిలీస్ తోటి సెటిల్ అయిపోయాము హ్యాపీగా. మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటే 10 ఇయర్స్ ఇయ్యమంటే 10 ఇయర్స్ దాకా వీసా రాదు, ఐఎల్ఆర్ రాదు అంటే మేము ప్రాబ్లమ్ అయిపోతాం కదా! అని చెప్పి వాళ్ళు ఇండివిడ్యువల్ కన్సల్టేషన్స్ చేయొచ్చు. డిసెంబర్ 2 వరకు ఈ ఎంక్వైరీ అనేది జరుగుతది హోమ్ ఆఫీస్ తోటి. అయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు పబ్లిక్ కన్సల్టేషన్స్‌కెళ్తారనమాట. పబ్లిక్ కన్సల్టేషన్స్‌కెళ్ళి ఇండివిడ్యువల్‌గా ఉన్నటువంటి వాళ్ళు గాని, కంపెనీస్ వాళ్ళు గాని, మెయిన్ కంపెనీస్ వాళ్ళని ఎందుకు అడుగుతారు అంటే కంపెనీస్ వాళ్ళు ఈ ఎంప్లాయీస్‌ని ఎవరెవరైతే మెయింటైన్ చేసుకున్నారో వాళ్ళు ఇంకొక 5 ఏళ్ళు గనక ఎక్స్‌టెండ్ చేశారనుకోండి, వాళ్ళ బర్డెన్ అంతా వీళ్ళ మీద పడతది.